ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని వాక్యం మీ జీవితంను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని జీవవాక్యంతో రోజును ప్రారంభించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. గలేషియన్స్ చాప్టర్ 3 verse 13. Christ redeemed us from the curse of the law by becoming a curse for us. నీ వలనైన సమస్త పాపము క్రీస్తు మీద మోపబడి దానికి బదులు ఆయన వల్ల సమస్త ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడినట్లు ప్రాయశ్చితముగా శిలువపై ప్రభువు మరణము పొందాడు. నీకు జీవము కలుగునట్లు క్రీస్తు మృతి పొందాడు. క్రీస్తు నీ నిమిత్తము శిలువలో శాపముగా చేయబడ్డాడు. కాబట్టి క్రీస్తు యొక్క మరణము ద్వారా నీవు విమోచనను చట్ట ప్రకారము పొందావు. క్రీస్తు నీ కొరకు ముందే విమోచనను సంపాదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును నీవు విశ్వసించాలి. ఈ వాక్యము నీ జీవితమునకు ఆధారమై ఉన్నది. అయితే బాప్తిస్మం తీసుకున్న నీవు ఎందుకు నీ సమస్యల్ని జయించలేకపోతున్నావు? ఎందుకు నీవు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదంను పొందలేకపోతున్నావు? ఎందుకంటే నీవు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు కానీ విధేయత చూపించడం లేదు. నీవు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావు కానీ ప్రభువు ఇచ్చిన షరతులను సంపూర్తిగా చేస్తూనే ఉండాలని నీవు జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. ఎప్పుడైతే నీవు క్రీస్తు చెప్పిన దాన్ని చేయుచు ప్రభువు స్వరం వినాలని, ఆయన కొరకు జీవించాలని వాంఛిస్తావో అప్పుడు నీవు ఖచ్చితంగా ప్రభువు ఇచ్చు ప్రతి ఆశీర్వాదంను పొందుకుంటావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు, విలువైన సాక్షిగా క్రీస్తు కోసం జీవిస్తావు. My dear friend, Lord God is so rich in kindness and grace that He purchased our freedom with the blood of His Son and forgave our sins. So we should praise the God for His glorious grace. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మీరు మా శాపములను మీ యొక్క సిలువలో కొట్టివేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు మీరిచ్చు ప్రతి ఆశీర్వాదంను పొందుకొనుటకు కృప దయచేయుమని కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.